గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే, ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నా భూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మన్నలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలుగా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్నప్పుడు దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్, అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం, ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా చేశారు, ఇది ఎలాగొచ్చింది, అది ఎలా వచ్చింది ఆయన అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే, ఇస్తానండి, కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇక్కడ స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నాను. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి, 1 or 2 ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని, ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అందుకు సమాయుత్తమై ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి. వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు, అవన్నీ
అన్నీ పక్కకు పెట్టి ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఇది ఎంతోమందికి కరువిందు కలుగుతుంది. మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు. తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తమై ఉన్నారు. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది, హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, దిస్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్.